ఒక భార్యను ఇద్దరు పిల్లల్ని చంపిండు. సేమ్ చిత్తికి ఏడ ప్లేస్ లో చంపిండో అదే ప్లేస్ లో బుద్ధి చంపిండు. చేతులు ఎత్తి ఎన్నిసార్లు మొక్కుతానో నాకే అర్థమైతలేదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఒక్కొక్క పిచ్చిన కొడుకులను చూస్తే కత్తి మంచిగా కాల్చి దానికి కారం పొడి పోసి నడి రోడ్డు మీద దాంతో బుద్ధి అవుతుంది. అసలు ఎందుకురా ఆడోళ్ళ మీద పగబట్టిరు? ఆడోళ్ళు అంటే మనతోటి సమానం. అసలు ఆడోళ్ళు లేకపోతే మనం భూమి మీద ఉంటామా? ఒక్కొక్కరు ఏ సీటు చూస్తే అసలు ఈ భూమి మీద ఏం జరుగుతుందో నాకు అర్థమవుతలేదు. సరే మరి ఇట్లా అనుకుంటా పోతే, ఆడోళ్ళు లేకుండా పోతే అసలు ఈ ప్రపంచం ఎక్కడ ఉంటుంది? ఆడోళ్ళు అద్దు అనేటోళ్ళు అసలు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ ఎవరినైనా దత్తత తెచ్చుకోవాలి. సరే ఆడపిల్ల పుట్టింది, నెక్స్ట్ టైం ఆడపిల్ల పుట్టింది, మూడోసారి కూడా ఆడపిల్ల అద్దం తీసేసినావు, నాలుగోసారి తీసేసినావు, ఐదోసారి అక్కడికి స్టాప్ అనిపిస్తే అద్దని చెప్తే చాలామంది ఉన్నారు అనాథాశ్రమంలో అక్కడ ఇక్కడ. మనకే పుట్టాలని ఏముంది? ఎవరినైనా తెచ్చుకొని ప్రేమగా పెంచుకుంటే మన కొడుకు అవుతాడు కదా. అసలు కొడుకు లేకపోతే మన అవుతుందా మరి? అసలు అర్థమైతలేదే. ఇప్పుడు ఆడోళ్ళకు పుడితే మనం కట్నం వేయాలని భయపడుతున్నామా? మరి మగవాళ్ళు పుడితే వాళ్ళ కోసం మనం సంపాదిస్తున్నాం కదా, వాళ్ళ కోసం ఇల్లులు కడుతున్నాం, జాగాలు కొంటున్నాం. అదే ఆడపిల్ల పుడితే అదే కట్నం పోసి చేస్తాం, పెళ్ళి చేస్తాం. ఇప్పుడు ఏమంటారు అందరూ, భారతదేశంలో లేట్ అయినా సరే కానీ న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం జరుగుతుందని సంతోషపడాలనా, లేకపోతే ఆ న్యాయం జరిగే లోపు ఇంకా ఎన్నో తప్పులు జరుగుతున్నాయని బాధపడాలనా? ఇమీడియట్గా ఏదైనా తప్పు జరిగిందంటే వెంటనే శిక్ష పడితే అందరికి వణుకు పుడుతుంది, ఇంకొక తప్పు చేయరు. అది సంవత్సరాలు టైం తీసుకుంటే అంతలోపు ఇంకెన్నెన్నో తప్పులు జరుగుతున్నాయి. అవన్నిటినీ ఎట్లా కాపాడుకుంటాం మనం? ఇప్పుడు మా చెల్లె కోసం ఎంతోమంది ప్రజలు, మీడియా వాళ్ళు, మేము, మా ఫ్యామిలీ ఎన్నో రకాలుగా న్యాయం జరగాలని వీడియో తీస్తున్నాం. కానీ ఈ నాయకులు, అధికారులు, పోలీసు వాళ్ళు, సెలబ్రిటీలు వీళ్ళు న్యాయం కోసం ఒక్క వీడియో అన్న తీసిర్రా? వీళ్ళైతే ఏం పట్టించుకుంటారు. మాటలలో ఎప్పుడు మందమే. ఇంటికి వస్తున్నారు, చూస్తుర్రు, ధైర్యం చెప్తుర్రు, పోతుర్రు, అంతవరకేనా? ఒక్కొక్కరు చూస్తే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు. కాదు, ఇద్దరు కౌల పిల్లలు పుట్టిరు. వానికి పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిరని నచ్చలేదట. లొల్లైన టైంలో ఏం చేసిండు, తీసుకుపోయిండు, మందు పోసిండు, చంపిండు, పారేసిండు. ఏమైంది అంటే అలా వడ్డరే అంటుండట. దానికి తెలియదా? ఇంట్లో ఉన్న దానికి తెలియదా? ఫస్ట్ నీకు ఆడపిల్లలు అద్దనుకున్నావు నువ్వు. మరి వదిలే పిల్లల్ని వదిలే బతుకుపోని బతుకును. ఆమె బతికించుకోపోయినా పిల్లల్ని? ఆమెకు సాదుకునేంత శక్తి లేదా? ఇంకొకడు ఆడేం చేసిండు, 18 నెలల పిల్ల తీసుకుపోయి కినాలు ఇసిరేసిండు ఆడపిల్ల అద్దని. మరి దారుణాలు కాదురా, అసలు ఇది సినిమా అయిపోతుంది. రియాలిటీ నాకు అర్థమైతలేదు. ఈ ఫోన్లలో చూసుడుకు రియల్గా చూసింది నా చెల్లెది తట్టుకోలేకపోతున్నా. ఈ ఫోన్లలో చూస్తే ఏదో సినిమా చూసినట్టు అనిపిస్తుంది. కానీ భూమి మీద జరిగేది ఇంత ఘోరమా? కాదు, ఇంత మనం వీడియోలు తీసుడికి తెలుస్తుంది. వీడియోలు తీయని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి విలవిలలాడిపోతుంది అక్కడ. తల్లి ఇద్దరు కవల పిల్లల్ని పోగొట్టుకొని. ఆడు లంజోడుకు వానికి అద్దనుకుంటే ముందే కమల పిల్లలు, సరే కమల పిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్ల అద్దు అని అనుకుంటే ఏదో దత్త తెచ్చుకొని ఏదో చేసుకొని ఉండాలి. చంపే బదులు ఏదో ఒకటి చేసుకోవాలి. లేకపోతే అద్దు అని చెప్పి అట్లా ఇట్లా అని చెప్పి మరి భార్య కన్నా విడాకులు ఇచ్చేస్తే ఆడ చంపే బదులు భార్య విడాకులు ఇచ్చేసిన భార్య అనేది ఆదుకుంటుంది కదా, వదిలేసిపోతే. అయ్యో అట్లా కాకుండా కానీ అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడు? మొగలు వేసుకోరు కదా అంత అద్దనుకుంటే. మరి ఆడపిల్లలు అద్దనుకుంటే రేపు ఆడపిల్లలు మొత్తంకే ఉండరు. మరి మొగలు వేసుకుంటే పిల్లలు పుడతారా? పిల్లలు అవుతారా? మరి రేపటి భవిష్యత్తు ఏంటిది ఆలోచిస్తలేరు. మరి వాళ్ళ తల్లి నిన్నట్లనే అన్నది, నీకు ఒక చెల్లెనో అక్కనో పుడితే వాళ్ళని అట్లనే కంటది, వాళ్ళకి అట్లనే పెళ్లి చేస్తుంది. మరి నీకెందుకు ఆడపిల్లలు అద్దనిపిస్తుంది? ఇప్పుడు ఒక్క ఆడపిల్ల కాదు, ఇద్దరు పుట్టిరని చెప్పేసి మూడవది నాలుగవది చూపించుకుంటారంట, మళ్ళీ ఆడపిల్ల అంట. ఐదవది కూడా ఆడపిల్ల అని తెలితే వీళ్ళని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకుపోయి ఇద్దరు పిల్లల్ని, తల్లిని, ఆ తల్లి మళ్ళా ప్రెగ్నెంట్, ఇదంతా మళ్ళీ ఇంకొకడు ఎంత 8 నెలల 18 నెలల పిల్లని ఆడిపిత్తాన్ని ఉండవే తినాలి ఇసిరేసి డైరెక్ట్. అసలు వీళ్ళందరినీ ఏం చేస్తున్నా నాకు అర్థమైతలేదు. నేను చెప్తున్నా, నా చెల్లెనే నాకు ఒక్క చెల్లె కాదు, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు నన్నయ్య, అన్నయ్య, తమ్ముడు అని పిలిచే ప్రతి ఒక్కరు నా అక్క చెల్లెలు.
అది ఈ లోకం అనేది ఏముంటుందంటే ఈ చట్టం వల్లనే, ఇదంతా ఏది చట్టం వల్లనే. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ల కోసం వస్తురు వాళ్ళు, ఎలక్షన్లో మాకు ఓట్లు వేయండి అట్లా ఇట్లా చెప్పి దండాలు పెడుతురు, పోతురు, గెలుస్తురు. గెలిచిన తర్వాత వీళ్ళతో ఏమవుతుంది ఎంతటోళ్ళు అని చెప్పి ఓటు కోసం ఏమో మనల్ని ప్రతి ఒక్క ఓటు ఒక ఎంతో విలువైంది ఒక డైమండ్ లెక్క వచ్చి అయ్యా అయ్యా అన్నట్టు అడుగుతారు. ఓట్లంతా అయిపోయిన తర్వాత ఇలా చెప్తారు. అదే వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు కాదు, అంటే మన విషయంలోనే కాదు ప్రతి ఒక్క విషయంలో, ఇప్పుడు జరిగే ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు తలుచుకుంటే ఎంత కూడా కాదు. అలా చంపాలనే ఆలోచన రాకుండా ఉండాలంటే ఎవరెవరైతే ఇట్లా ఏస్తాడో వాడిని కథం వేసేసుకుంటా పోతే. ఇప్పుడు కాదురా, ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఒక ప్రాణాన్ని 10 మంది ప్రాణాలు పోయినా సరే కానీ ఒక ప్రాణాన్ని కాపాడాలన్నట్టు ఈ చట్టంకి ఉన్నది. ఆ చట్టం ఏం చేయాలంటే అదే ప్రాణాలని 2-3 తీసేసింది అనుకో, స్టార్టింగ్ ఎవడైతే ఎట్లా చంపుతాడో అంతకంటే దారుణంగా వాడిని చంపితే ఈ తెలంగాణ అనేది ఆంధ్ర అనేది వాళ్ళకు అర్థమైపోతుంది. గిట్ల అయితే గిట్లా చంపుతారు అనే ఒక భయం పుడుతుంది. ఆ భయం వల్ల ఎలా కూడా చంపకుండా ఉంటారు. అలా భయం పెట్టకుండా 10 మంది వేనా సరే కానీ ఒక దోషిని కాపాడాలని చెప్పి వాడిని జైల్లో పెట్టుకుంటా మేపుకుంటూ ఉంటే వాడి భయం, వాడు చేసిన దానికి వేరే వాళ్ళకు కూడా భయం లేకుండా పోయి అట్లా బయటకు రావచ్చు అని చెప్పి ఇట్లా చంపుకుంటూనే పోతారు. ఆడపిల్ల అనేవాళ్ళు మిగులరు. ఆడపిల్లలే కాదు, ఇట్లా బిడ్డల చేతుల తల్లి చచ్చిపోతారు, కొడుకుల చేతుల తల్లిదండ్రులు చచ్చిపోతారు, అలాగే భార్యల చేతుల భర్తలు చచ్చిపోతారు, భర్తల చేతుల భార్యలు చచ్చిపోతారు, లవర్ల చేతుల లవర్స్ చచ్చిపోతారు. ఇట్లా ప్రతి ఒక్కటి జరుగుతుంది. అదంతా జరగడం ఆగాలంటే చట్టం అనేది గట్టిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏముంది, జైలు ఎత్తారు, తిండి పెడతారు, బెయిల్ తీసుకొని బయటకు రావచ్చు అని అనుకుంటారు. అదే అవన్నీ తప్పులు లెంకేసరికి 6 నెలలు లేకపోతే 6 సంవత్సరాలు టైం పడుతుంది. ఒక్కడు తప్పు చేస్తే ఆ తప్పుని ఇది కరెక్ట్ తప్పు చేసిందా లేదా అని 6-7 సంవత్సరాలు మంచిగా తెలుసుకొని తర్వాత ఉరిశిక్ష చేస్తే అంతలోపు ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు తెలిసే ఎన్ని జరుగుతున్నాయి అంటే కొంతమంది తెలియకుండా కూడా చేస్తారు. అవి తెలుసా ఇట్లా తప్పిపోయిందని చెప్పేసి అటు ఇటు మనకు తెలియని ఎన్నో ఉన్నాయి. అసలు ఆడపిల్ల విలువ ఎందుకు అర్థమవుతలేదు? నిజం చెప్పాలంటే వాళ్ళు మనతో సమానంగా పనిచేస్తారు, లేకపోతే మనకంటే ఎక్కువ పని చేస్తారు. మనం కష్టపడి వచ్చినా కూడా ఇంటికాడ మనకు సర్వస్వం చేసి పెడతారు. అన్నం ఎక్కడిది, ఆ బోలు, ఆ బట్టలు, ప్రతి ఒక్కటి మన పని మనం చేసుకుంటామా? చేసుకోలేము. మనకు బద్ధకం ఎక్కువ, పైసలు సంపాదిస్తాం అంతే. వాళ్ళు చంపయ్యారా తలుసుకుంటే మనకంటే ఎక్కువ పనిచేస్తారు వాళ్ళు. ఆడపిల్ల అంటే చులుకన చూసే వాళ్ళకు వాళ్ళని భూమి మీద ఉండదు. ఫస్ట్ వాళ్ళు ఎవ్వరు కూడా పెళ్లి చేసుకోవద్దు. ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు ఎందుకు? సరే పెళ్లి చేసుకున్నావు, తర్వాత ఆడపిల్ల అని తెలిస్తే ఎందుకు భయపడుతుర్రు? కొడుకే వారసుడే కావాలని ఎందుకు అనుకుంటారు? కొడుకులే చేస్తారేమో, బిడ్డలు యాదరు. ఏదన్నా అయితే హాస్పిటల్లో అట్లా ఇట్లా బిడ్డలు ఉంటారా, కొడుకులు ఉంటారా? అలా బాధని బయటకు చెప్తారు, మొగలు చెప్పకపోవచ్చు. అంతకుముందు దాదాపు సంవత్సరానికి 1-2 సంవత్సరాలకు ఒకటో ఇలాంటివి చూసినాం దాదాపు. అది చూసినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎవరైనా ఆడపిల్లలు ఎవరికైనా బిడ్డలే అది చూసినప్పుడల్లా చాలా బాధ పెట్టినాం. ఒక్కొక్కదానికి మేము వీడియోలు కూడా చేసి అందరూ చెప్పండి అట్లా ఇట్లా అని చెప్పి మేము కూడా చేసినాం. కానీ మా చిట్టిది అయినాక తర్వాత నాన్ స్టాప్ ఆ రోజు నుండి ఇప్పటిదాకా చూసుకోండి నాన్ స్టాప్. ఎందుకంటే ప్రజలకు భయం లేకుండా పోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలు మీరు చూస్తారు, మీరు చూసినట్టే కానీ వాడు కూడా చూసే ఉంటాడు, వాడు కూడా చూసే ఉంటాడు. వీడు చంపితే వీనికి ఏం కాలేదు, కొంతమంది జైల్లో కుక్కబెట్టారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీ ఇంత ఫ్యామిలీ ఉన్నా కానీ ఎవ్వరు ఏం పీకలేకపోయారు. పోలీసు వాళ్ళ చేతులు ఆడు మంచిగా ఉన్నాడు, జైల్లో తింటూ ఉన్నాడు. మేమేంది, మేము కూడా గంతే ఉంటామని చెప్పి మైండ్ చేసుకొని సేమ్ టు సేమ్ రా. ఇదే మన ఒక భార్యను 2 పిల్లలు చంపారు, సేమ్ చిట్టికి ఏడ ప్లేస్ లో చంపారు, అదే ప్లేస్ లో బుద్ధి చంపారు. అంటే ఇది చూసినట్టున్నాడు, చిట్టికి చూసి ఇట్లా ప్లాన్ చేస్తే ఇట్లనే చచ్చిపోతారు అన్న ప్లాన్తో నాడు కూడా ప్లాన్ చేసుకుని అట్లనే చంపిండు. ఇప్పుడు కూడా భయం ఉండేది కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు మేము అందరం చెప్పినాం, మా వీడియోలో చూసి వాడికి నేర్చుకోలేడో వానికి అలాంటి తాటే ఉండనో ఏదో విధంగా చంపిండు. ఇప్పుడు ఎలా ఉండాలంటే మా చిట్టికి ఇలా అయినందుకు మేము తల్లడిపోతే ఒకటి చూసి ఏం బీకలేడు అని చెప్పి ఒకడు చంపాలని చెప్పి ఆలోచన కొట్టినా కానీ వానికి మళ్ళా ఇలాంటి ఆలోచన కొట్టేటట్టు చేయాలంటే ఈ ప్రభుత్వం వానికి పడే శిక్షకు మేము చెప్పుకుంటాం. ఈ ప్రభుత్వం అనేది మా చెల్లెకి ఇట్లా వేస్తే ఇట్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, మంచి శిక్ష వేసిందని చెప్తే దానికి వాళ్ళందరూ అయ్యో ఇది ఇట్లా అయినందుకు ఇట్లా వేసిరని చెప్పి భయం దడకు ఉంటారు. అట్లా చేయాలి ప్రభుత్వం అంటే. ప్రభుత్వం చేసే తప్పేంటి చెప్పన్నా, అది వాళ్ళకు రైట్ వచ్చు. కానీ నేను అనుకున్నది చెప్తున్నా. ఇప్పుడు ఉరిశిక్ష అంటారు చూడు, ఇప్పుడు పోలీసులు 9 మంది పోలీసులకు ఉరిశిక్ష ఎందుకు? లాక్డౌన్ టైంలో, ఇప్పుడు కరోనా టైంలో ఒక వ్యక్తి షాపు లేట్ మూసేసిందని చెప్పేసి తండ్రి కొడుకులను చిత్రహింసలు చేసి చంపిన తర్వాత వాళ్ళని 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 6 సంవత్సరాలు బట్టి నీళ్ళను ఊరి తీయడానికి. ఇప్పుడు ఒక్కోడు చచ్చిపోవాలనుకుంటే
ఆయనకి ముందు తాట ఏమవుతుంది, ఊరేసుకొని చచ్చిపోతాడు. మా వీళ్ళకి పోతాడు, లేకపోతే ఫ్యాన్ దొరుకుతుంది, ఏదానికి ఒకదానికి ఊరేసుకొని చచ్చిపోతాడు. అది ఒక కామన్, ఎవరికన్నా కానీ భయం లేదు అది ఉరి అనేది. కానీ కొంచెం కఠినమైనది, కొంచెం అర్థం చేసుకొని ఈ చట్టాలు రూల్స్ అనేది మారితే నరి రోడ్డు మీద ఏదైనా ఒకటి అందరు చూసేటట్టు. ఇప్పుడు 4 గోడల మధ్య అని తీసుడు అది ఇది తప్పు. వేరే కంట్రీలలో అట్నే చేస్తారు కాబట్టి వేరే కంట్రీలు ఇవన్నీ ఏం జరిగాయి కదా. ఇప్పుడు వేరే కంట్రీలో జస్టిస్ కోరేది ఏదో పెద్ద దానికి రాష్ట్రానికి ఏదో జరుగుతాను, అంతేగాని చిన్న చిన్న వాటికి మనుషులను చంపుడు అట్లా ఇట్లా చేసి దీన్ని అన్నిటికీ జస్టిస్ కోరాలి. దేనికంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద అయితేనే కోరుతారు, కానీ ఇట్లా పిల్లని చంపిండు, అట్లా చంపిండు, ఇట్లా చంపిండు అని అస్సలు జస్టిస్ కోరారు. ఏం లేదు, నడి రోడ్డు మీద దేవాలా, అందరు చూసేటట్టు నడగాల, అది సోషల్ మీడియాలో ఉండాలి. అప్పుడే అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలకు ఏంటంటే భయం పుట్టుతుంది, అయ్యో మేము ఇట్లా వేయద్దు, మమ్మల్ని కూడా అట్లే నడి రోడ్డు మీద నడుపుతారని చెప్పి ఆలోచన వేయడానికి ముందు అది యాదికత్తది. అట్లా యాదికత్త ఏం చేయాలి తెలుసారా? కాదురా, తప్పు చేసిన వాళ్ళని దేవుడు కూడా, ఏ దేవుడైనా సరే ఇష్టపెట్టలేడు. ఏ మత దేవుడైనా కానీ తప్పు చేసిన వాళ్ళని ఇష్టపెట్టాడు. ఆ తప్పు చేసిన వాళ్ళకి నరకం అనేది చూపించి చంపలేనే చేస్తాడు. ఆ దేవుళ్ళ కన్నా ఎక్కువైతే కాదు కదా మనుషులు, వాళ్ళు ఎందుకు కాపాడుతున్నారు మరి? ఇప్పుడు ఎక్కడేం జరుగుతుంది చెప్పన్నా, ఇప్పుడు ఒక మనిషిని చంపాలనుకున్నట్టు ఏంటి తెలుసా ఆ మైండ్ సెట్, వాడు కూడా చావడానికి సిద్ధపడతాడు. ఎట్లయినా ఒక మనిషిని చంపుతున్నా నేను కూడా చచ్చిపోతా అనే థాట్ ఉంటుంది. కాబట్టి ఆ చావు ఎట్లుండాలంటే ఈ ప్రభుత్వం వేరే లెవెల్ ఉండాలి, ఒక్కొక్కరికి వణుకు ఉట్టియాలి. అట్లా వణుకు ఉట్టిస్తేనే ఆ థాట్ రాదు. ఫస్ట్ అమ్మో ఇట్లా చంపితే ఇట్లా జరుగుతుందంట. ఇది ప్రభుత్వం అనేది ఒక దోషిని కాపాడాలని ఉంటుంది, కానీ చంపినందుకు వాడిని కూడా చావు అనేది ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోదురా. కానీ నాకు ఈ ఆడపిల్లలు అసలు వీళ్ళు దేవతలు రా. అందరు ఇట్లా ఎందుకు అనుకుంటలేరు? ఒక అమ్మ లెక్క, అక్క లెక్క, చెల్లె లెక్క ఎందుకు చూస్తలేరు? అసలు ఇంత చీప్గా తీసి పారేస్తురు ఆడలని, మరీ ఇంత దారుణంగా చంపారు. కాదు, గంత మంది వచ్చిర్రు మన చిట్టి కోసం, ఎంత పెద్ద పెద్దల్లో అత్తుర్రు, న్యాయం చేస్తుర్రా? చేద్దాం అనుకుంటా మాట మందమే తలకాయలో తిరుగుతుంది. మా ప్రజలు మా కోసం ఎంతో మంది బాధపడుతురు, అందరు వీడియోస్ ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం తరపున పెద్ద పెద్దోళ్ళు నాయకులు కానీ వీళ్ళందరూ ఎందుకు వీడియోస్ ఇస్తలేరు? మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా, సరే వాడికి ఆయన గురించి గిట్లయితుంది గట్లయితుంది మేము గిట్లా చేస్తాం అని ఒక్క వీడియో అన్నది ఇస్తలేరు. సెలబ్రిటీలు ఉన్నారంటే వాళ్ళకి ఈ వీడియోలు అసలు అందుతున్నాయో లేదో నాకు అర్థమైతలేదు. సినిమాల టైంలో వాళ్ళకు టైం సరిపోతలేదా? కొంచెం ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు మన మనసులో అన్నప్పుడు అందరికీ హృదయాలు ఉంటారు. అందరు ముందుకు వచ్చి నేను నిన్న వీడియో తీసిన దానికి చాలామంది సపోర్ట్ చేసారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరినీ చూసి నాకు ధైర్యం వచ్చింది. నేను నాన్న సపోర్టు మళ్ళీ ఒక వీడియో వేసి పెట్టన్నా, మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం అని ఎంతో ధైర్యాన్ని నింపారు. అట్లా ముందుకు వస్తే ఇంకొక తప్పు చేయకుండా మనం చేయొచ్చు. అందరం తలుసుకుంటే ఇంకొక తప్పే జరగదు అసలు. ఎక్కడికి ఇప్పుడు మనం పోదాము, ఎక్కడికన్నా పోయి న్యాయం జరగడానికి పోదామంటే మేము చేస్తాం కదా, మేము ఉన్నాం కదా, మీరు ఏడికొత్తుర్రు, ఎందుకు కొత్తుర్రు అని అంటారు. చేసేది ఏది? న్యాయం ఏది? న్యాయం ఎటుపోయింది? న్యాయం చేస్తాం అనుడే మందమే ఉంది. ఆగురి అంటే మేము ఓపిక పడుతున్నాం. చట్టం మీద నమ్మకం నాకు వచ్చింది, పూర్తి నమ్మకం. ఎందుకు వచ్చిందంటే 9 మంది పోలీసులకు ఉరిశిక్ష కన్ఫర్మ్ అయింది. అట్లా కన్ఫర్మ్ అయిందని సంతోషపడాలో అర్థమవుతలేదు. కానీ అంత టైం తీసుకునే వారికే ఇంకెన్ని చావులు చూడాలి? ఉరిశిక్ష అనేది కామన్ అయిపోతుంది, అందరికీ భయం లేకుండా పోతుంది. కాదు, వాళ్ళే ఒప్పుకుంటారు కదా తప్పు చేసినామని చెప్పేసి. ఒప్పుకున్నప్పుడు కూడా వాళ్ళని అంత పెట్టి జైలు వేసి పోషించి మంచిగా ఉరిదిస్తారని ఫిక్స్ అవుతారు. తప్పు చేసిన వాళ్ళకి ఉరిశిక్ష ఖాయం అన్నప్పుడు అదే లేట్ కాకుండా అన్ని రోజులు అన్ని తినబెట్టి ఆ పని చేయించి ఈ పని చేయించి బలిపించి ఉరిదీసడం కంటే కొంచెం తొందరగా రియాక్ట్ అయ్యి మా బాధ ఇది ఒక్కటే, గన్ని రోజులు టైం వద్దు. ఏదైనా కానీ తొందరగా కొన్ని రోజులల్లా ఒక రకం చూపెట్టి మరీ చెప్పాలి. అట్లా చెప్పితే మాత్రం చాలామంది మారుతారు. అందరికీ భయం అనేది ఉట్టి ఏ తప్పు చెయ్యరు. మా వయసుకు న్యాయం జరిగితే ఇప్పటికీ అసలు జరగకపోతుండే. భార్య భర్తల మధ్య, అన్నముల మధ్యలో, అమ్మ నాన్న మధ్యలో ఎవరైనా సరే గొడవలు కామన్. సిచ్యువేషన్ బట్టి నిజంగా ఎవరింట్లో అందరింట్లో గొడవలు లేకుండా ఉండయి. ఏదో ఒక సిచ్యువేషన్లో గొడవలు అవుతాయి. గొడవలు కాకుండా ఉండద్దంటే అది మన వల్ల కాదు. కానీ గొడవలు అర్థం చేసుకొని ఏదో మాటల వల్ల పోగొట్టుకోవాలి. కానీ చేతలల్లా అంటే అనుకున్న చోట రాకపోవచ్చు, మనం చెప్పలేం కదా. అందుకే చేతలల్లద్దు, కొట్టుడద్దు, తిట్టుడద్దు. కొంచెం అర్థం చేసుకోరు. మా వీడియోలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కోపం వస్తే అప్పుడు మనం మాటలు అనుకుంటారా? ఓలొక్కరు బయటకు వెళ్ళిపోరు, కొంచెం సేపు అర్థం చేసుకోరి.
దాంట్లో ఈ గొడవలల్ల తప్పేముంటది? ఒక్క అది మాట అర్థం చేసుకోకుండా గిట్లన్నది గిట్లన్నది అని అల్లించుకుంటా కూర్చుంటే నీ మైండ్ లో ఇంకా వేరే వేరే ఆలోచనలు వస్తాయి కదా. ఆ ఆలోచనలు రావద్దు అంటే మనము ఇప్పుడు మాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల ప్రేమ పక్కన పెట్టి ఈ రోజు గొడవైంది. ఈ రోజు గొడవల 5 నిమిషాల కోపంకు నా భార్య నేను చంపుకోవాలనా? కొట్టుకోవాలనా? అంటే ఇన్ని రోజుల ప్రేమ గుర్తుకు రాదా? కాదు, ఇప్పుడు 5 సంవత్సరాలు పెళ్ళైంది కదా, మాకు పిల్లలు పుట్టిరు, అన్నయ్యనాయి. ఇప్పుడు లొల్లైంది, కొట్లాడుకున్నాం. ఆ కొట్లాటలో నాకు దెబ్బ తగిలింది అనుకో, సడన్గా ఏమన్నా అయింది అనుకో, అప్పుడు ఈయనకేమనిపిస్తుంది? ఓ ఇట్లా దెబ్బ తగిలింది అన్న బాధ ఉంటుంది. సడన్గా ఏమన్నా అయితే ఆ దెబ్బలు కొట్టుకోకూరి ఫస్ట్. ఎందుకంటే మాటతోని మాట. ఇంట్లో వాళ్ళు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎప్పుకోర్రి. మీరు మీ దాంట్లోనే మీరు కుమ్ములుకొని ఇది ఇట్లా చేసింది ఇది ఇట్లా చేసింది అని కుమ్ములుకుంటే అది మీకు ఏమనిపిస్తుంది అంటే దీన్ని చంపాలా, దీన్ని ఏదో ఒకటి వేయాలా. అరిగని విషయంలో అదే అయింది. ఆడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మోళ్ళ నుంచి వాళ్ళ అన్నదమ్ముల నుంచి ప్రెజర్ అయింది. ఆ ప్రెజర్ వల్ల అది మాకు ఎప్పిన అయిపోగా బావా మామూలుగా ఇట్లా అంటారు, ఇక నాకు రోజు రోజు భయం పడుతుంది, టెన్షన్ అవుతుంది, అట్లా ఇట్లా అని మొత్తం మూవేసం వేసి ఏది మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి ఒక నల్లి కుట్లోడు అయిపోయి అన్ని ఇట్లా పెట్టుకొని పిసలేసి ఇప్పుడు ఒక మనం ఆడు మాకు గల్తే మంచుకుంటూ నిజాలు చెప్తా అయిపో గిన్ని రోజులు ప్రేమ ఉండి సడన్ గా నీకు ఏమైంది, ఆ ఎందుకు పిల్ల చంపాలని కూడా థాట్ అనుకోలేదు వచ్చింది? తెలుసా, పక్కలుండి నా భర్త నన్ను చంపుతానని చంపుతాడు ఎప్పుడు అనుకోలేదు మా చెల్లి. అనుకుంటే ఎప్పుడు మాకు చెప్పేది. నిజాలు కనిపెడతలేరు అసలు ఏం జరిగింది అనేది. సడన్ గా ఎందుకు ఒక మనిషికి ఇప్పుడు అన్ని విధాలుగా మంచిగా చూసుకోగా చంపాలనే మైండ్ సెట్ ఎందుకు వస్తుంది? ఎవరో ఒకరు ఎప్పితే లేకపోతే ధైర్యం ఇస్తే అంతే తప్ప మనది మనకు అనిపించదు. ఇంత మంచి ఉన్న లైఫ్ని ఎందుకు ఆగం చేసుకుంటారు? ఎవరు ఆగం చేసుకోరు కదా. అడు రోజుకి ఒక అబద్ధం చెప్తుండు, అబద్ధాల వెనుక నిజాలు ఎన్నో ఉన్నాయి, ఆ నిజాలన్నీ తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తలుసుకుంటే దేవుడా నాకు ఇదొక్కటే ఒకటి చట్టం మారితే రూల్స్ మారితే ఈ ఆడపిల్లలు మొగోళ్ళైనా కానీ వీళ్ళందరికీ రక్షణ అనేది ఉంటుంది. ఆడళ్ళకైనా మొగోళ్ళకైనా రక్షణ ఉంటుంది. తప్పు ఆడోళ్ళకి ఇది అవుతుంది అని కాదు, మొగోళ్ళకి కూడా జరుగుతుంది. మేము ఆడోళ్ళకి ఇట్లా అవుతుంది మొగోళ్ళకి ఇట్లా అవుతుంది అని అంటలేము. ప్రతి ఒక్కళ్ళు తల్లిని కూడా చేసి ఆ తల్లి ఎటు పోయిందో తెలియదు అని నాటకం ఆడింది ఒకటి లవర్ కోసం, ఇంట్లోనే పాతి పెట్టింది. అవి ఇప్పుడు వెళ్ళుతున్నాయి. మా చిట్టి అయినాక అవన్నీ వెళ్ళుతుంటే నాకైతే మైండ్ ఎట్లా ఏమవుతుంది అంటే అమ్మా ఫోన్ చూసిన కొద్ది అత్తునే ఉంటున్నాయి. చిన్నపిల్లలే, పెద్ద పిల్లలే, ముసలోళ్ళే, అమ్మోళ్ళే, లవర్సి, వీళ్ళందరికీ ఒక భయం అనేది ఉండాలి. గిట్లా తప్పు చేస్తే గిట్లా చేస్తారంట. ఆడలైనా సరే మొగోళ్ళైనా సరే వేసేయాలంతే. భయం పెడితే ఉంటుంది. ఇంకెప్పుడు భయం పెడతారు? ఈ ప్రపంచం ఎప్పుడు మారుతుంది? మాకు పుడుతుంది ఏందో అర్థమవుతలేదు అసలు. మనం కూడా మొదలు పెట్టుకోవాలంటే అందరూ నాకేమనిపిస్తుంది చెప్పాను అసలు ఈ భూమి మొత్తం నాశనం అయితే మంచిగుండు, ఒక్క పురుగు లేకుండా. ఎందుకంటే నాకు ఏం చూడాలి, ఎక్కడి నుంచి వెళ్ళి నా ఫ్యామిలీకి ఇట్లా అవుతుంది అనుకోలేను. ఎవరికైనా బాధపడేటోని ఫ్యామిలీకి ఇట్లా అయితే గజ గజ వణుకుడు అవుతుంది. అసలు చెల్లెని ఎట్లా పోగొట్టుకున్నా? నా చెల్లె అది బంగారం. అసలు ఈ జన్మలో అది లేదు. అచ్చ జన్మలు అసలు ఉంటామో ఉండము, మనం పుడతామో పుట్టము. ఈ జన్మకైతే నా చెల్లి ఉన్నది, అది ఇప్పుడు లేదంటే ఎట్లా? సిచ్యువేషన్ బట్టి యాక్సిడెంట్లు అయితే అవి ఇవి రోగాలు మనకు చెప్పకుండా ఎన్నో వస్తాయి. అట్లా చనిపోతే నా చెల్లి ఆయుష్ అక్కడికే ఉంది అనుకునేటోళ్ళం. కానీ ఇట్లా ఏసుడేంది? అడు నమ్మిచ్చి మంచిగా తినబెట్టి అని కూసోబెట్టి అప్పటిదాకా మంచిగా మారడు. అది ప్లానే, ఖచ్చితంగా ప్లానే. ఆ ప్లాన్ ఏంటిదంటే ముందు నుంచి అలాంటి టార్చర్ అయింది కదా. ఏం చెప్తావు ఇప్పుడు? ఈయనకి ఇట్లా నూరు పోసిన వాళ్ళని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? చట్టం ఏదన్నా ఒకటి కఠినమైన శిక్ష తీసుకోవాలి. ఆ కఠినమైన శిక్ష ఎట్లుండాలంటే ప్రతి ఒక్కళ్ళకు భయం అనేది ఉండాలి. అదొక్కటే చేతులెత్తి ఎన్నిసార్లు మొక్కుతానో నాకే అర్థమవుతలేదు. ఈ లేకపోతే ఈ సునామో భూకంపము అట్లా ఏదన్నా ఒకటి వచ్చి మొత్తం లేకుండా పోతే మంచిగా ఉంటుంది. ఉంటే మాత్రం కష్టమే. ఉంటే ఈ చట్టాలు మారాలి, రూల్స్ మారాలి. రేపటి రోజున ఇప్పుడు ఈయన అన్నది నాకు ఒక్కటి అనిపిస్తుంది, నిజంగానే ఏదైనా నచ్చిపోతే అయిపోతుంది. ఎందుకంటే రేపటి రోజున ఎవరింట్లో ఎట్లా అయ్యేది తెలియదు. భయం కొద్ది బతకాలి అన్న బతుకులు బతుకుతున్నాం మనం. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు ఎప్పుడు ఎట్లా మారుతుర్రు వాళ్ళు, అలా మైండ్లో ఏముంది, వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటుర్రు, అలా ప్లాన్ మనకు తెలుసా? తెలియదు. చంపెత్తడం తెలుసా? మాతోటే మంచుకున్నాడు అట్లా మారిపోతుండంటే రేపు పొద్దుగాల ఎవడు వేసుంటాడో అర్థమవుతలేదు. ఇప్పుడు ఎవరితో స్నేహం చేయాలి? ఇప్పుడు నా ఇంట్లోనే ఇవన్నీ మాట్లాడుకుంటే పిసలెత్తది. కానీ నేను ఒకటి చెప్తున్నా, నాయకులైనా పోలీసులైనా ఎవరైనా కానీ ఇంతవరకు ఒక వీడియో రాలేదు. ఇదొకటి మాకు ఇన్ఫర్మేషన్ అత్తలేదు. రెండవది, మూడవది ఈ ఆడవాళ్ళకు రక్షణ అనేది చాలా పోతుంది. ఇవన్నిటికీ బలమైన కఠినమైన శిక్షలు అత్తే
వీళ్ళందరూ మారుతారు, భయం అనేది న్యాయం ఉంటుంది. చేద్దాం చేద్దాం అంటారు అందుకే కానీ ఈ వీడియో చేస్తలేరు, చెయ్యాలి. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ వీడియో అందరికి షేర్ చేయుర్రి. ఇవన్నీ మనం ఆపాలి, ఆపకపోతే నడది. నాది కాదు అనుకుంటే సమస్య చాలా తప్పు. ఏదన్నా ఒక రోడ్డు పంటి చిన్న పిల్లలకు నడుచుకుంటూ పోతే కుక్కచ్చి మీద పడితే చూసుకుంటుంటారు. ఈ వీడియోలో నేను కుప్పలు చూసిన, అవి సీసీ కెమెరా రికార్డులు అయినాయి, నేను లైవ్లో చూసిన. అందరు సైలెంట్ నువ్వు కట్టెనో బంటనో ఏదో ఒక ఆ కుక్కని చంపేసి ఆయన కాపాడచ్చు కదా. చిన్న పిల్లలు అయితేంది, పెద్ద పిల్లలు అయితేంది. ఒకటి యాక్సిడెంట్ ఆడవాడు ఉంటే ఫోన్లు తీస్తాడు, వీడియోలు తీస్తాడు. ఆ వీడియో మారిపోతాడు. కొంచెం కాపాడితే అయిపోతుంది కదా. నాది కాదనుకుంటారు సమస్య. ఇప్పుడు రేపు పొద్దుగా నీకే యాక్సిడెంట్ అయితే మరొకడు అట్నే చూసుకుంటుంటాడు. అప్పుడు నీ పరిస్థితి నీ ఏంటి? పానం అప్పుడు విలవిలలాడుతుందా? ఒకరికొకటి హెల్ప్ చేసుకుంటేనే కదా మంచిగా ఉండేది. అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా, అర్థం చేసుకోండి, అందరికి షేర్ చేయండి, అందరు కలిసికట్టుగా ఉందాం. ఎప్పుడైనా సరే నేను మాటిస్తున్నా, ప్రతి ఒక్కళ్ళు నా అక్క చెల్లి అనుకుంటా, నన్ను అన్నయ్య తమ్ముడు అని పిలిచి ప్రతి ఒక్కళ్ళకు అన్నగా తమ్మునిగా ఎప్పుడుగా తోడుంటా. అందరు ముందుకు రండి, మీతో పాటు నేను ఉంటా, ఖచ్చితంగా చెప్తున్నా.